అలా ఒక్కడినయిపోయినా. అందుకే డ్యాడీ లేడని చెప్పి చాలా ఫీల్ అవుతున్నా. ఉన్న ఫాదర్స్‌కి చాలా వాల్యూ ఇయ్యండి. ఇప్పుడు డ్యాడీ వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు. అవును. అన్నీ చేస్తున్నారు. సో తోళ్ళేసి వదిలేస్తున్నారు. నా చాలా చాలా అంటే ఉన్న పేరెంట్స్‌కి ఇజ్జత్ ఇయ్యండి. వాళ్ళని మన మన ఫాదర్ కన్నా మంచి సపోర్ట్ అయితే ఎవ్వరు ఉండరన్న. ఆయన హ్మ్. మంచి ఇంటి పిల్లర్ ఆయన. ఆయనకి ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా ఆ కష్టం ఈరోజు మోస్తున్నా కాబట్టి ఆ విలువ నాకు తెలుసు. సో పేరెంట్స్‌కి మంచి ఇజ్జత్ ఇయ్యండి. పేరెంట్స్ అడుగుదారులు నడిస్తే 100% లైఫ్‌లో ఎదుగుతాం. మంచి క్లిక్ అయితామన్న. వాళ్ళ బ్లెస్సింగ్సే ఏదన్నా. వాళ్ళ దగ్గర ఎన్ని చేసినా పాపం జిందగీ అనుభవిస్తాం. డ్యాడీ చనిపోయిన తర్వాత నేను చాలా చాలా అంటే చాలా బాధపడ్డా. ఎందుకంటే నేను ఒక్కడినే అయిపోయినా ఇప్పుడు. ఇక్కడ షాప్ నేనే చూసుకోవాలి. మళ్ళీ అక్కడ పోయి అవుట్లెట్‌లో 3 అవుట్లెట్లు నేనే కవర్ చేయాలి. మార్కెటింగ్ నేనే చేసుకోవాలి. వీడియోస్ నేనే చూసుకోవాలి. తర్వాత డైరీ ఫామ్‌లో వర్క్ మొత్తం నేనే చూసుకోవాలి. వర్కర్స్ మెయింటెనెన్స్. మా డ్యాడీ ఉంటే ఎంత హ్యాపీ అరే నా కొడుకు ఇంత మంచిగా సెట్ అయినాడు. తర్వాత ఇంత మంచిగా పెట్టినాడు అది ఇది అని చెప్పి. ఆయన లేనిది నేను చాలా బాధపడుతున్నా. ఉన్న పేరెంట్స్‌కి ఉన్నప్పుడు వాల్యూ తెలవదంటారు చూడు నిజమే అది. మా డ్యాడీ లేక నేను నిజంగా ఆయన ఉంటే ఇప్పుడు నాకు చాలా ఒక 50% వరకు సేవ్ అయ్యేది. ఏ ఇయర్‌లో ఆయన చనిపోయిండు నాన్న? డ్యాడీ ఒక 2006లో చనిపోయిండు అన్న. నీ ఏజ్ ఎంత అప్పుడు? నా చిన్నోడన్న నేను ఒక 6, 7 ఇయర్స్ ఉండొచ్చేమో నేను. ఓకే. ఆ ఏజ్‌లోనే చనిపోయినాడు డ్యాడీ. ఆ ఏజ్‌లో చనిపోయినప్పటికెళ్ళి మా మమ్మీ చాలా హార్డ్ వర్క్ చేసింది. దానెమ్మటి మా మమ్మీ హార్డ్ వర్క్ చూసి నేను ఇంకా ఏదో ఒకటి చేయాలి, సాధించాలి మమ్మీకి కొంచెం అది కానీ మా మమ్మీ ఫుల్ హెల్ప్ చేస్తుండే అన్న నాకు. నేనేందనంటే ఇక నేను జీరో అయిపోయినా, రోడ్ల మీద అయిపోయినా నా బతుకు అట్లాంటి టైంలో నన్ను లేపింది మా మమ్మీ. సో ఇక కన్న ప్రేమ అది ఎట్లుంటది ఇక నా కొడుకు కోసం ఇల్లు కాదు ఉన్న ఆస్తంతా కూడా అమ్మేస్తాను నేనని చెప్పి మా అమ్మ గట్టి స్టెప్ తీసుకుంది. ఇప్పుడు మా మమ్మీ గోల్డ్ ఆమె సంపాదించుకున్న గోల్డ్ కూడా ఆమెకి రిటర్న్ ఇవ్వలేకపోయినా నేను. సో అది అయినంత జల్దీ అది ఒక్కటి మా మమ్మీ ఇంటి పేపర్లు గోల్డ్ ఒక్కటి ఇస్తే దాని తర్వాత ఫుల్ ఫ్రీ సేవ చేయడానికి రెడీ ఉన్నాను నేను.